గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ది ఐడియల్ లివింగ్ ఫ్యామిలీ. నేను మీ ఎలుగు సురేష్ కుమార్. ఇవాళ ఒక ప్రశ్నతో మీ ముందుకు వస్తున్నాం. మనిషి ఏది లోపించడం వల్ల, మనిషిలో ఏది తక్కువ కావడం వల్ల, మనిషిలో ఏది లేకపోవడం వల్ల, ముఖ్యంగా నీలో ఏది తక్కువ కావడం వల్ల నువ్వు అనుకున్న లక్ష్యాలు సాధించలేకపోతున్నావు. అది చదువులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, సాంసారిక విషయంలో కావచ్చు, విద్య విషయంలో కావచ్చు, స్టడీ విషయంలో కావచ్చు, దేనిలో అయినా సరే ఏది లోపించడం వల్ల, ఏది తక్కువ ఉండడం వల్ల నువ్వు సాధించలేకపోతున్నావో అది ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. అది తెలుసుకుంటే ఖచ్చితంగా నీవు ఏ వైపుకు వెళ్ళాలనుకున్నావో, ఏ గమ్యస్థానానికి చేరాలనుకున్నావో, నీవు ఎంచుకున్న రంగంలో ఏ విధంగా సాధించాలనుకున్నావో అది సాధించగలవు. అసలు ఒక చిన్న విషయం అడుగుతాను చెప్పు. ఒక వాహనం ముందుకు వెళ్ళాలంటే ఏం కావాలి? అసలు ఈ చెయ్యి నేను ఇలా ఎత్తాలంటే నాకేం కావాలి? మీతో మాట్లాడాలి అంటే నాకేం కావాలి? మిమ్మల్ని చూడాలంటే నాకేం కావాలి? మిమ్మల్ని చూడాలి అంటే దృష్టి శక్తి కావాలి. ఇలా నేను చెయ్యి ఎత్తాలంటే చలన శక్తి కావాలి, అంటే భౌతిక శక్తి కావాలి. మీతో మాట్లాడాలంటే వాక్శక్తి కావాలి. మీరు చెప్పింది వినాలి అంటే వెనికిడి శ్రవణ శక్తి కావాలి. అంటే ఒక వాహనం ముందుకు వెళ్ళాలంటే పవర్, ఎనర్జీ అనేటువంటిది కావాలి. అది ఎలా వస్తుంది? ఇంధనం ద్వారా వస్తుంది. ఒక వాహనం ముందుకు నడవాలి అంటే శక్తి కావాలి, దానికి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఆ వాహనంకు వేసేటువంటి ఫ్యూయల్, ఇంధనం ద్వారా, పెట్రోల్, డీజిల్ ద్వారా అది దానికి కావాల్సినటువంటి శక్తి ఉత్పత్తి అవుతుంది. ఆ శక్తి ద్వారా అది ముందుకు వెళ్ళగలుగుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనిషికి కూడా, నీకైనా నాకైనా ఏ జీవికైనా ప్రపంచంలో, అది మొక్క అయినా సరే, జంతువు అయినా సరే, ఏ జీవికైనా సరే శక్తి అవసరం. ఆ శక్తి గురించే ఇవాళ చెప్పుకుంటున్నాం. పవర్, ఎనర్జీ లేదా నీలో ఉన్న క్యాలిబర్ గురించి ఇవాళ తెలుసుకోబోతున్నాం. ఇది ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. ఇది కానీ మీరు తెలుసుకోగలిగితే మీరు ఎక్సలెంట్గా మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. అసలు ఒక విషయం చెప్పండి. ఒక విద్యార్థి ఎందుకు చదువులో రాణించలేకపోయాడు? జ్ఞాపక శక్తి లేకపోవడం, వినేటప్పుడు ఏకాగ్రత శక్తి లేకపోవడం. మరి ఒక వ్యక్తి ఎందుకు అనారోగ్యానికి గురైపోతున్నాడు? వ్యాధి నిరోధక శక్తి లేకపోవడం. కరోనా టైంలో, కోవిడ్ టైంలో భయానికి గురైన వాళ్ళు, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళే మరి చనిపోవడం జరిగిందనమాట. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, అసలు తిన్నది అరకపోవడానికి కారణం జీర్ణశక్తి సరిగా లేకపోవడం. తిన్నది విసర్జించకపోవడానికి కారణం విసర్జక శక్తి సరిగా లేకపోవడం. మరి బీపీ రావడానికి కారణం ఏంటి? రక్త ప్రసరణ శక్తిలో, మరి ఆ వెజల్స్లో, బ్లడ్ వెజల్స్లో, రక్తనాళాలో రక్తం కరెక్ట్గా ప్రసరించడానికి కావాల్సిన శక్తి లేకపోవడం. మరి ఒక్కటి బాగా ఆలోచించండి. కేవలం కొంతమందిలో అద్భుతమైన శక్తి ఉంటుంది. వాక్శక్తి ఉన్న వాళ్ళు తన మాటలతో మరి అద్భుతంగా మాట్లాడి లక్షల మంది, కోట్ల మందిని తన వైపుకు ఆకర్షించగలడు. అది వాక్శక్తి అన్నమాట. మరి కొంతమంది అనుకున్నవి అనుకున్నట్టుగా అనుకున్న సమయానికి సాధిస్తారు. దానికి కారణం వాళ్ళలో ఉన్న భావనా శక్తి, వాళ్ళలో ఉన్నటువంటి దృఢమైన సంకల్ప శక్తి. ఆ సంకల్ప శక్తి ఎంత దృఢంగా ఉంటే వాళ్ళు అనుకున్న లక్ష్యాలు ఖచ్చితంగా సాధించి తీరుతారు. మరి కొంతమందిలో ఇది లోపం ఉండడం వల్లనే, సంకల్ప శక్తి లేకపోవడం వల్లనే వాళ్ళు మధ్యలో ఆగిపోతూ ఉంటారు. అంతెందుకండి, భార్యాభర్తల మధ్య ఎందుకు గొడవలు వస్తాయి? సహన శక్తి లేకపోవడం, ఒకరికి ఒకరి మధ్య నిజమైన ప్రేమ శక్తి లేకపోవడం, ఓపిక అనేటువంటి శక్తి సహనం కూడా ఒక శక్తి అండి. కాస్త సహనంగా ఆ సమయంలో ఉంటే గొడవ సనగిలిపోతుందా? మరి కొంతమంది ఎందుకు వ్యసనాలకు లోనైపోతుందో? నిగ్రహ శక్తి లేకపోవడం. మరి కొంతమంది అసలు ఉన్నత లక్ష్యాలే ఎంచుకోలేకపోతున్నారు. ధైర్యశక్తి లేకపోవడం. మరి ఒక్కటి, నీలో శక్తి లోపించడం వల్లనే, అసలు ఆ శక్తి లేకపోవడం వల్లనే ప్రతి నిత్యం మన జీవితంలో ఆ శక్తి లేకపోవడం వల్లనే మనం అనుకున్నవి మరి చేరుకోలేకపోతున్నాం ఫ్రెండ్స్. కాబట్టి దయచేసి మనిషి అద్భుతమైనటువంటి క్యాలిబర్, పవర్ని, ఎనర్జీని కలిగి ఉంటే నిన్ను ఈ ప్రపంచంలో ఎవరు ఆపలేరండి. ఆకాశమే నీ హద్దుగా నువ్వు అద్భుతంగా ఎదిగే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అవధులు లేవు. దర్ ఇస్ నో లిమిట్స్ ఫర్ యూ ఇన్ దిస్ గ్లోబలైజేషన్ అన్నమాట. ద ఓన్లీ థింగ్ ఈజ్ యూ నీడ్ టు హ్యావ్ దన్ ఎసెన్షియల్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఉండాలి, పవర్ ఉండాలి. నీలో ఒక దృఢమైన క్యాలిబర్ ఉంటే నువ్వు ఎంచుకున్న లక్ష్యం ఎంత కష్టమైనా సరే చేయటం. బట్ ఎంత కష్టమైతే దాన్ని అధిగమించడానికి అదే మోతాదులో శక్తి కూడా అవసరం. శక్తిహీనత వల్లనే అన్ని పరిణామాలు జరుగుతున్నాయి. ఒకడు డబ్బు సంపాదించలేకపోతున్నాడు, ధనాకర్షణ శక్తి లేదు. జనాలను తన వైపుకు ఆకర్షించలేకపోతున్నాడు, జనాకర్షణ శక్తి లేకపోవడం.
మరి ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నాడు, మోక్షానికి దగ్గర కాలేకపోతున్నాడు, ఆత్మజ్ఞానం తెలుసుకోలేకపోతున్నాడు. అంటే ఆత్మశక్తి లేకపోవడం. పరమాత్మ యొక్క శక్తి నాలో ఉంది అనే ఆత్మశక్తి, ఆ శక్తి లేకపోవడం వల్ల ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండదు. ఎన్ని సంవత్సరాలు సాధన చేసినా మరి ఆధ్యాత్మిక ఎదుగుదల అనేటువంటిది ఉండదు అనమాట. ఎందుకు కొంతమంది దరిద్రులుగాను, అంటే పేదవాడిగానే ఉండిపోతున్నాడు. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు పేదవాడిగానే, ఒక కూలీగా, ఒక శ్రామికుడిగా, ఒక లీడర్గా కాకుండా, ఒక నాయకుడిగా కాకుండా, ఒక మల్టీ మిలియనర్గా కాకుండా, ఒక పేదవాడిగానే పుట్టి పెరిగి చస్తున్నాడు. అంటే శక్తిహీనత. శక్తిహీనత అంటే కండబలం మాత్రమే కాదండి, మేధాశక్తి ఉండాలి, ప్రణాళికా శక్తి ఉండాలి, విశ్లేషణాత్మక శక్తి ఉండాలి. కొంతమంది సమస్య వచ్చినప్పుడు దాని అవగాహన శక్తి లేకపోవడం వల్ల, దానిని విశ్లేషించుకునే శక్తి లేకపోవడం వల్ల పరిష్కరించుకోలేక జీవితాంతం ఆ సమస్యతో మరి సతమతం అవుతూ ఉంటారు, ఘర్షణకు గురైపోతూ ఉంటారు. దయచేసి మీకు చెప్తున్న, శక్తి కావాలి. మరి శక్తి ఎలా వస్తుంది? ఏదైనా సరే, ఆరోగ్యంగా ఉండడానికి కావచ్చు, ఆనందంగా ఉండడానికి కావచ్చు, ఆత్మజ్ఞానం పొందడానికి కావచ్చు, నీ బిజినెస్లో సక్సెస్ సాధించడానికి కావచ్చు, నీ చదువులో రాణించడానికి కావచ్చు, ఉద్యోగం సాధించడం కావచ్చు, ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రమోషన్ పొందడానికి కావచ్చు, ఎంత ఉన్నతమైన లక్ష్యాలు సాధించాలి అంటే కావాల్సినది, ఆ లక్ష్యానికి అవసరమైనటువంటి తగు మోతాదులో శక్తి అవసరం. ఈ శక్తి ఎలా వస్తుందంటే ఆహారం తీసుకోవడం వల్ల వస్తుంది. ఇది భౌతిక శక్తి. ఓకే, శారీరక శక్తి మనం తీసుకునే మంచి ఆహారం, సాత్వికమైనటువంటి ఆహారం, మంచి ఆహారం, జంక్ ఫుడ్స్, కల్తీ లేనటువంటి ఫుడ్స్, ఎక్కువ శక్తి మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మనం తీసుకుంటున్న ఆహారం ఎలాంటిదో తెలుసా? శక్తిహీనమైనది. ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాం, ఆల్రెడీ అది నిర్జీవమైన దాన్ని మళ్ళీ నువ్వు వేడి చేసి తింటున్నావు, జీవం లేని దాన్ని తింటున్నావు. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ కూర వండుకొని మళ్ళీ 4-5 రోజులు కానీ వాటిని మళ్ళీ ఫ్రై చేసుకొని తింటూ ఉన్నాం. నిర్జీవమైన దాన్ని తింటున్నావు. ఎక్కడ వస్తుంది శక్తి? శక్తి రావాలంటే తాజాగా ఉన్నటువంటి ఆకుకూరలు కావచ్చు, ఏదైనా సరే నువ్వు తినే ఆహారం తదాలి, ఫ్రెష్గా ఉండాలి, తాజాగా ఉండాలి, దాంట్లో జీవం ఉండాలి. నిర్జీవమైన దాన్ని తింటే నీకు శక్తి వచ్చే అవకాశం చాలా తక్కువ. మరి ఒకటి, శక్తి రావడానికి కేవలం ఆహారం తీసుకోవడమే కాదు, దాని ఆహారం తీసుకున్న దాన్ని ఖర్చు పెట్టే విధానం, కష్టపడే విధానం, అది వ్యాయామం ద్వారా కావచ్చు, యోగా ద్వారా కావచ్చు. చూడండి, మనం కొన్ని సంవత్సరాల పాటు ఒక ప్రణాళికబద్ధంగా సాధన చేస్తే, వ్యాయామం చేస్తే, వర్కౌట్స్ చేస్తే అద్భుతమైనటువంటి ఫిజిక్ వస్తుందండి. శారీరక దారుఢ్యం, కండబలం, అద్భుతంగా వీ షేప్లోని ఫిజిక్ వస్తుంది. నువ్వు తీసుకునే ఆహారానికి తగ్గట్టుగా సాధన, వ్యాయామం, యోగా ఇవి ఉంటే అద్భుతమైనటువంటి నీ యొక్క దృఢశక్తి, భౌతికమైన శక్తి పెరుగుతుంది. మరి జ్ఞాపక శక్తి పెరగాలి, మేధాశక్తి పెరగాలి అంటే నువ్వు చదవాలి, చదివింది గుర్తుంచుకోవాలి, ఎక్కువగా చదువుతూ ఉండాలి, ఎక్కువగా మరి వాటిని రివిజన్ చేస్తూ ఉండాలి, మరి సృజనాత్మకంగా ఆలోచించాలి. అలా సాధన చేస్తూ పోతే నీలో ఏకాగ్రతా శక్తి పెరుగుతుంది. ఏకాగ్రతా శక్తి పెరగడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ధ్యానం చేయవచ్చు, ఓకేనా, మరి జపం చేయవచ్చు, మెడిటేషన్ ద్వారా, ఈ యొక్క జప సాధన ద్వారా, ఈవెన్ వెరీ ఇంపార్టెంట్ ప్రాణాయామ ద్వారా కూడా మనం ఆరోగ్యాన్ని సాధించవచ్చు. మరి వెరీ ఇంపార్టెంట్ ఏకాగ్రతా శక్తిని సాధించవచ్చు. జపమాల ఎవరైతే చేస్తుంటారో వాళ్ళలో ఏకాగ్రతా శక్తి ఉంటుంది. ధ్యానం ఎవరు చేస్తారో వాళ్ళలో సహన శక్తి, వ్యాధి నిరోధక శక్తి, అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది. మనం ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు శక్తిని ఖర్చు పెడుతున్నామే తప్ప, మరి మొబైల్స్ని చూడడము, అనవసరమైనటువంటి మీడియాను చూడడం, సొల్లు కబుర్లంతా చూడడం, ఇలా శక్తి వాటిని చూసి, వాటి గురించి ఆలోచించి, అలాంటి వాటిని వింటూ, అక్కడ ఆందోళన చెందుతూ శక్తిని కోల్పోతున్నావు. పనికి మాలిన సీరియల్స్ చూస్తూ, అనవసరంగా గొడవలు పడుతూ, అనవసరమైనటువంటి బ్యాడ్ థాట్స్తో నీలో శక్తి హీనిస్తోంది. మరి శక్తిని పొందడానికి చేయాల్సినటువంటి పనులు పోయి, శక్తిని కోల్పోవడానికి కావాల్సినటువంటి పనులు ప్రతిరోజు చేస్తున్నావు. శక్తిని పొందడానికి చేయాల్సినటువంటి పనుల్లో నంబర్ 1 మౌనంగా ఉండడం ఒకటైతే, ధ్యానం చేయడము, యోగా చేయడం, వ్యాయామం చేయడం, జపమాల చేయడం, ఓకే, ఇవన్నీ కూడా మరి ఖచ్చితంగా మనలో శక్తిని పెంచుతాయి. 1 గంట పాటు ధ్యానం చేస్తే 6 గంటలు నిద్రపోయిన దాంతో సమానమైనటువంటి శక్తి వస్తుంది. శక్తి రావడానికి ఆహారం ఎంత ఇంపార్టెంటో, నిద్ర కూడా అంతే ఇంపార్టెంటే. అలాగే నేను చెప్పినటువంటి ఈ మెడిటేషన్, యోగా, ప్రాణాయామ, బ్రీత్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా శక్తిని పొందేటువంటివి. కాబట్టి మీకు నేను ఒకటే చెప్తున్నా, ఉదయం నుంచి సాయంత్రం వరకు శక్తిని పొందేటువంటి కార్యక్రమాలు ఎక్కువ చేయండి. ఆందోళనకు గురయ్యేటువంటి పనులు కాకుండా శక్తిని పొందడానికి కావాల్సినటువంటి పనులు చేస్తే నీకు కావాల్సినటువంటి శక్తి వస్తుంది. తద్వారా నువ్వు అనుకున్న లక్ష్యం ఏదైనా సరే, ఆ లక్ష్య సాధనకు కావాల్సినటువంటి శక్తి నీకు. ఒక్కసారి బాగా గుర్తుపెట్టుకో,
నువ్వు మామూలుగా వెళ్తున్నావు, నడుస్తూ వెళ్తున్నావు, అప్పుడు నీ శక్తి మామూలుగానే ఉంటుంది. కానీ నీ వెనక ఒక పులి పరిగెత్తుతూ వస్తుందని, ఒక క్రూరముఖం నిన్ను వెంట పడుతుంది అంటే అప్పుడు నువ్వు ఎక్కడ లేని 100% శక్తిని నువ్వు పుంజుకుంటావు. అంటే నేను ఒకటి చెప్తున్నా, నీకు నీ జీవితంలో ఏ పని అయితే అత్యవసరం అనిపిస్తుందో, అది నీకు తప్పకుండా చేయాలనిపిస్తుందో, అది ఖచ్చితంగా నీవు చేస్తేనే నువ్వు బ్రతుకుతావు, నువ్వు సాధిస్తావు, నువ్వు అనుకున్నది మరి చేరుకుంటావు, లక్ష్య సాధన జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది అని నువ్వు అత్యవసరంగా భావిస్తే అప్పుడు నీ శక్తి 100% పనిచేస్తుంది. అది అత్యవసరం కాదు, అది ప్రైమరీ పర్పస్ కాదు, ఇది లేకున్నా పర్లేదు అనే భావనతో నువ్వు చేసినప్పుడు నువ్వు సంపూర్ణమైన శక్తిని ఎప్పుడు ఉపయోగించుకోలేవు. కాబట్టి కంప్లీట్ ఎనర్జీ నువ్వు ఉపయోగించుకోవాలంటే నువ్వు చేసే పనిని అత్యవసరంగా, అతి ముఖ్యమైనదిగా, నీ జీవితానికి అది చాలా అవసరంగా భావించి నువ్వు ముందుకెళ్తే ఖచ్చితంగా నీకు అభివృద్ధి సాధిస్తావు, నీ లక్ష్య సాధన చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి తప్పకుండా శక్తిని పొందే పనులు, చర్యలు, కర్మలు చేయండి. శక్తిని నశింపచేసేటువంటి వ్యసనాలకు కానీ, అనవసరమైన గొడవలకు కానీ, అనవసరమైన బ్యాడ్ థాట్స్కి కానీ మరి వెళ్ళకుండా, అనవసరమైనటువంటి అంటే అనారోగ్యకరమైనటువంటి ఆహారము తీసుకోకుండా శక్తిని పొందే మంచి ఆహారము, అలాగే సాధనలు చేస్తూ ధ్యానము, యోగా, ప్రాణాయామం ఇలాంటి వాటిలో శక్తిని పుంజుకొని అద్భుతమైనటువంటి విజయాలు సాధించాలని కోరుకుంటూ నేను మీ తెలుగు సురేష్ కుమార్. జై హింద్ ఫ్రెండ్స్. మరి ఇంత అద్భుతమైనటువంటి కాన్సెప్ట్స్ మీ ముందుకు పెడుతున్నాను కదా, ఒక లైక్ ఇస్తే అది ఎంతోమందికి ప్రోత్సాహంగా ఉంటుంది, మాకు కూడా చాలా ప్రోత్సాహంగా ఉంటుంది. మరి ఇంకా నేను ఎన్నో వీడియోస్ చేయాలనేటువంటి శక్తి నాకు కూడా మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో మీరు చేయాల్సిందన్నా, మేము గంటల తరబడి వెచ్చించి ఇంత కంటెంట్ మీకు ఇస్తున్నప్పుడు మీరు చేయాల్సింది ఒక లైక్, షేర్, కామెంట్, అలాగే నలుగురు మీ ఫ్రెండ్స్ మంచి కోరితే ఇలాంటి వాటిని షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.